Section number 29. Exclusion of acts which are offenses independently of harm caused. Right, sir? ఇక్కడ ఏం చెప్తున్నా అంటే సెక్షన్ నెంబర్ 25లో 26లో 27లో మనం ఏం చదువుకున్నాం సార్? ప్రాపర్గా ఒక పర్సన్ కన్సెంట్ తీసుకొని ఆ పర్సన్కి గుడ్ ఫెయిత్లో సదుద్దేశంతో ఏదైనా బెనిఫిట్ లేకపోతే ఏమైనా జనరల్ పనిచేసే ఉద్దేశం ఉంటే అప్పుడు అఫెన్స్ కేటగిరీ తీసుకోకూడదు, పనిష్మెంట్ పడకూడదు. సింపుల్, ఇంతే నేర్చుకున్నాం మనం. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే సెక్షన్ నెంబర్ 25, 26, 27లో మనం లీగల్ యాక్టివిటీ కోసం మాత్రమే కన్సెంట్ తీసుకోవాలి. మీరు ఇల్లీగల్ యాక్టివిటీ కోసం కానీ కన్సెంట్ తీసుకోవడానికి ట్రై చేస్తే అప్పుడు కన్సెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా ఇల్లీగల్ యాక్టివిటీ కాబట్టి అది అఫెన్స్ కేటగిరీ కిందకే ఉంటుంది, మినహాయింపులు ఉండవు. రైట్ సార్, ఒకసారి చూపిస్తాను సార్. సార్ మనం సెక్షన్ నెంబర్ 25లో దేని గురించి చూసాం సార్? కన్సెంట్ దేని గురించి తీసుకుంటున్నాం? ఒక గేమ్ ఆడటానికి. రైట్ సార్, ఫెన్స్ అయినా కావచ్చు, బాక్సింగ్ అయినా కావచ్చు. అక్కడ మీకు వేవర్ ఫామ్ కూడా చూపించాను గుర్తుంటే. రైట్ సార్, సెక్షన్ నెంబర్ 26లో ఆబ్వియస్లీ టు పర్ఫార్మ్ సర్జరీ 100% కరెక్ట్ యాక్టివిటీ, లీగల్ యాక్టివిటీ. 27లో కూడా కన్సెంట్ ఫాదర్ నుంచి తీసుకుంటాం, కరెక్ట్ నాట్ సార్, టు పర్ఫార్మ్ ద సర్జరీ. ఇప్పుడు ఈ 3 సెక్షన్స్లో మనం కన్సెంట్ తీసుకుని దేనికోసం సార్? లీగల్ యాక్టివిటీ. బట్ ఇప్పుడు సెక్షన్ నెంబర్ 29లో చెప్తున్నారు, ఇఫ్ యు ఆర్ టేకింగ్ కన్సెంట్ ఫర్ ద ఇల్లీగల్ యాక్టివిటీ, అంటే కన్సెంట్ తీసుకునే యాక్టివిటీయే ఇల్లీగల్, అప్పుడు ఈ సెక్షన్ నెంబర్ 25, 26, 27 మినహాయింపులు అప్లికేబుల్ కావు అని క్లారిటీగా చెప్తున్నారు. ఇక్కడ చూడండి సార్, జనరల్గా దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇలిస్ట్రేషన్ సార్. ఒకసారి చదువుతాను, ట్రై టు అండర్స్టాండ్ ద సేమ్, దెన్ విల్ గో ఫర్ ద బేరక్ లాంగ్వేజ్ యాజ్ వెల్. రైట్ సార్, సార్ ఇలిస్ట్రేషన్లో ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఏదన్నా ఉమెన్కి రైట్ సార్ అబార్షన్ చేయించాలంటే ఒక స్టేజ్ ఆఫ్ టైం వరకు అబార్షన్ చేయడం చాలా ఈజీ. దానికి బియాండ్ కానీ చేసినట్టయితే రైట్ సార్ అప్పుడు ఏమైపోతుంది? పిండం ఫామ్ అయిపోతుంది కదా. ఈ పిండాన్ని తీసేయడానికి ట్రై చేస్తే అమ్మ ప్రాణానికి కూడా హాని అవ్వచ్చు. ఆ సందర్భంలో ఈ మేడం ప్రాణం కాపాడటానికి కానీ మీరు పిండాన్ని తీసేస్తే ప్రాబ్లం లేదు, బికాస్ దానికి కన్సెంట్ ఇచ్చినంటే 100% లీగల్. 26, 27లో మీరు ఫాలో అయిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. బట్ 6 months, 7 month ప్రెగ్నెన్సీలో తెలిసింది దట్ షీఈస్ క్యారింగ్ అ ఫీమేల్ చైల్డ్. ఫీమేల్ చైల్డ్ ఉందని గర్భసంచి తీపిచ్చేయటం లేకపోతే గర్భంలో ఉన్న పిండాన్ని తీపిచ్చేయటం ఎంతవరకు రాంగ్ యాక్టివిటీ సార్? అండ్ బై సపోజ్ వీళ్ళ హస్బెండ్ కానీ ఫాదర్ కానీ ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ దిస్ లేడీ అండ్ షీఈస్ గివింగ్ కన్సెంట్ ఆల్సో, బట్ ఎండ్ ఆఫ్ ది డే యాక్టివిటీ ఇస్ రాంగ్ సార్, ఆఫెన్స్ కదా ఇది. అప్పుడు చెప్పారు కన్సెంట్ ఉన్నా కన్సెంట్ లేకపోయినా కానీ అసలు మినహాయింపు ఉండదు, మ్యాండేటరీగా శిక్ష పడుతుంది. సింపులా? ఒకసారి చదువుతాను సార్, ట్రై టు అండర్స్టాండ్. The exceptions in section number 25, 26 and 27 do not extend to acts which are offenses independently of any harm which they may cause or be intended to cause or be known to be likely to cause to the person giving the consent or on whose behalf the consent is given. Illustration చూడండి సార్. Causing miscarriage unless caused in good faith for the purpose of saving of the life of the woman is an offense independently of any harm which it may cause or be intended to cause to the woman. Therefore, it is not an offense by reason of such harm, and the consent of the woman or of her guardian to the causing of such miscarriage does not justify the act. Done?